గాలికి పోయే కంపను తెచ్చి నెత్తికి చుట్టుకున్నట్లయింది జనసేన పరిస్థితి. నేనే సీఎం, మనదే అధికారం అని ఇన్ని దినాల సంధి ఊరించి లాస్ట్కు 24 సీట్లకు ఓకే చెప్పిన పవన్ కళ్యాణ్ మీద మస్తు గరమైతున్నారు జనసేన లీడర్లు. టికెట్ వస్తదేమో అని ఆశ పెట్టుకున్న నాయకులు రచ్చరచ్చ చేస్తున్నారు. కొందరైతే మోసపోయినాం అని మస్తు ఏడుస్తున్నారు. అయ్యో పాపం, ఎంత పనాయే చూసిన రానుల్లా ఒకరినొకరు పట్టుకొని ఎట్లా ఏడుస్తున్నారో. ఓ అక్క ఊకో ఇప్పుడు ఏం ఏడిస్తే ఏం లాభం చెప్పు. రాజకీయం అంటేనే అట్టుంటది, నమ్మించి నట్టేట ముంచుతారు. ముమ్మిడివరం అసెంబ్లీ టికెట్ ను టీడీపీకి ఇచ్చిందని తెలిసి ఈ వీర మహిళలు ఇటే ఎడవట్టిర్రు. తణుకుల కూడా ఇదే లొల్లి, అక్కడ కూడా టీడీపీకే ఇచ్చిండ్రు. ఇక దాంతోనే జనసేన లీడర్లు రోడ్డు మీదకి వచ్చిర్రు. అవసరమైతే నేనే సస్తా గానీ టీడీపీ లీడర్ ను మాత్రం గెలిపియనని గట్టిగానే ఛాలెంజ్ చేసిర్రు. టికెట్ వస్తుందని ఎంతో ఆశపడ్డం, కష్టపడి పనిచేసినాము, ఇప్పుడు గిట్ల చేస్తారా అని మోసపోయిన జనసేన లీడర్ విడివాడ రామచంద్రరావు మస్తు కోపం చేసిండు. ఇంత బతికి చంద్రబాబు వేసిన బిస్కెట్లను తీసుకొని వాళ్ళ జెండాలు మోయాలనా అని జన సైనికులు అగ్గి మీద గుగ్గిలం లెక్కన మండుతున్నారు. ఉరిమి మంగళ మీద పడ్డట్లు వాళ్ళ కోపం అంతా నాదెండ్ల మనోహర్ మీద చూపెట్టిర్రు. తాడపల్లి నియోజకవర్గంకి వచ్చిన నాదెండ్ల మీద జనసేన కార్యకర్తలు దాడి చేసినంత పనిచేసిర్రు. ఇక పీగన్నవరం నియోజకవర్గం సీట్ను కూడా టీడీపీ ఖాతాలో రాసుకున్నది కదా, అక్కడ కూడా రచ్చ రంబోలా చేసిర్రు జనసేన లీడర్లు. మీటింగ్ పెట్టుకుంటే ఆడికెళ్ళి లొల్లి చేసి కుర్చీలు ఇసిరేసిండ్రు. ఇక టీడీపీ లీడర్ కారు అద్దాలు కూడా వల్గొట్టిర్రు. ఇక గీనైతే ఇంకా ఘోరం. పాటంశెట్టి సూర్యచంద్ర అనే ఈ జనసేన లీడర్ పార్టీ కోసం 5 ఏళ్ల సంధి జగ్గంపేట నియోజకవర్గంలో మస్తు కష్టపడ్డాడు. 15 ఎకరాలు అమ్ముకొని పార్టీ కోసం ఖర్చు పెట్టిండట. అయినా కూడా టికెట్ ఇవ్వకపోయేసరికి మొన్నటి సంధి తిండి తిప్పలు లేకుండా ఇట్లా దీక్ష చేస్తున్నాడు. మంది మాటలు నమ్మి ఎటో పోతే మళ్ళీ వచ్చేసరికి ఇల్లు గుళ్ళయిందన్నట్టు పవన్ మాటలు నమ్మి టికెట్లు వస్తాయని ఆశపడ్డోళ్ళంతా ఇప్పుడు లబో దిబో అని మొత్తుకుంటున్నారు. మరి టికెట్ల కోసం ఇంతగానం దానిలాడుతున్న ఈ జనసేన లీడర్ల కథ లాస్ట్కి ఏమవుతుందో చూడాలి.